భారత్ పాక్ మధ్యలో జరుగుతున్న ఉద్రిక్త వాతావరణంలో తెలుగు ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ లో కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే విద్యార్థులు కావచ్చు, ఇతర పౌరులకు కూడా సురక్షితంగా తిరిగి వాళ్ళ స్వగ్రామానికి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తుంది. అయితే ప్రస్తుతం మనతోటి తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ ఉన్నారు. రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఇప్పటికీ తెలుగు ప్రజలకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలను కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ ప్రజల కోసం? యాక్చువల్ గా మాకు 2 days నుంచి కంటిన్యూస్ గా ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి హైదరాబాద్ నుంచి కూడా సీఎం ఆఫీస్ అండ్ జీఏడీ. సో ఆల్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ హ్యావ్ టు బి డన్. ఇక్కడ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేశాము. ఫస్ట్ మేము జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్ లో ఉన్నటువంటి మన తెలంగాణ స్టూడెంట్స్ తో లేకపోతే కొంతమంది పేరెంట్స్ తో టచ్ లో ఉన్నాము. అక్కడ తెలంగాణలో పేరెంట్స్ కూడా మాట్లాడుతున్నారు, ఇక్కడ స్టూడెంట్స్ తో టచ్ లో ఉన్నాము. మేమేం చేస్తున్నామంటే అక్కడ శ్రీనగర్ గానీ, పెహల్గాం గానీ, బఠిండా గానీ, జలంధర్ గానీ, కపూర్థలా గానీ ఎక్కడెక్కడ మన స్టూడెంట్స్ ఉన్నారు ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో టచ్ ఉన్నాము. వాళ్ళ సేఫ్ ప్యాసేజ్ టు ఢిల్లీ వీఆర్ ట్రైంగ్. ఎందుకంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అక్కడ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు. సో ఆ స్టూడెంట్స్ ఇక్కడికి రాగానే మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అయ్యారండి. ఇప్పుడు కూడా కొంతమంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు పిల్లలు ఉన్నారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము. ఇక్కడ రాగానే వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వటము, తర్వాత వాళ్ళకి రూమ్స్ అకామిడేషన్, తర్వాత ఇక్కడ నుంచి కొంతమంది స్టూడెంట్స్ రైల్వే స్టేషన్కి వెళ్తారు, కొంతమంది ఎయిర్ టికెట్స్ బుక్ చేస్తున్నారు, వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాము, భోజనం పెడుతున్నాము. And we are giving all sort of comfort whatever so that they are mentally relaxed when they come here. దాని తర్వాత వాళ్ళు తెలంగాణ స్టేట్ కి వెళ్ళిపోతున్నారు. తెలంగాణ నుంచి ఎంతమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది? దానికి తగ్గట్టుగా మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎగ్జాక్ట్ నంబర్స్ చెప్పడం కష్టం, కానీ ఇప్పుడు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పిల్లలు ఇప్పుడు ఇందాక వచ్చారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము. అట్లాగే నిఫ్ట్ స్టూడెంట్స్ శ్రీనగర్ తో టచ్ లో ఉన్నాము. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఒక్క దాంట్లోనే 2000 మంది ఉండే అవకాశం ఉంటుంది, కానీ చాలా మంది వెళ్లిపోయారు. ఎంతమంది ఇంకా ఉంటారనేది వీళ్ళు కూడా అంచనా వేయటం కష్టమని అంటున్నారు. సో వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ అవర్ రిసోర్సెస్ అండ్ వీఆర్ టు గివ్ ద బెస్ట్ పాసిబుల్ కంఫర్ట్ టు ద స్టూడెంట్స్. కేవలం విద్యార్థులు మాత్రమే మీతో టచ్ లోకి వస్తున్నారా? ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు, బార్డర్ లో ఉన్న పనిచేస్తున్న ఎవరైనా సరే మీకు వాళ్ళ నుంచి కాల్స్ ఏమైనా వస్తున్నాయి? ఇప్పుడు టూరిస్ట్ అంతమంది లేరండి. శ్రీనగర్ నుంచి కూడా మనకు జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా టూరిస్ట్ ఫోన్ కాల్స్ ఇప్పుడు అసలు తగ్గిపోయినాయి. స్టార్టింగ్ లో కొన్ని వచ్చినాయి 4 days బ్యాక్, ఎందుకంటే మా నంబర్ ఇంతకు ముందు కూడా కొంతమంది దగ్గర ఉంది. సో ఇప్పుడు కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ 2 days నుంచి మెయిన్ గా స్టూడెంట్స్ ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ కూడా వచ్చారు, వాళ్ళు టూరిజం పర్పస్ కి వెళ్ళారు. సో టూరిజం తగ్గిపోయింది. మెయిన్ గా స్టూడెంట్స్ హూ హ్యావ్ గాన్ టు జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్ ఫర్ స్టడీస్ పర్పస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. సో బార్డర్ లో ఏదైతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లాంటి ఏదైతే బార్డర్ లో ఉన్న స్టూడెంట్స్ కు సంబంధించి ఇక్కడ ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేశాము. వాళ్లకు ఇక్కడ వసతిని ఏర్పాటు చేస్తున్నాం, భోజనం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ నుంచి వాళ్ళు స్వగ్రామంలోకి తిరిగి వెళ్లే విధంగా రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం అనేది మాత్రం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ తో గోపి, 10 TV, న్యూఢిల్లీ.